సార్ గురుమూర్తి గారు, నిజమే అంటే మంచిదే, కానీ దిస్ ఇస్ ఓన్లీ ఒప్పందం అంటే ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాటిని మెటీరియలైజ్ అయితే గుడ్, బట్ ఎనీవే వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్ దో ఇట్స్ ఏ పర్సనల్ విజిట్ అయినా కానీ. ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆవిడని అభినందించాలి, కంగ్రాచులేట్ చేయాలి. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఒకటి, ఆవిడ హెరిటేజ్కి సంబంధించేమో గోల్డెన్ పీకాక్ అవార్డు ఒకటి. అది కూడా ఎక్కడో వేరే వేరే చిన్న చిత్తగా వాళ్ళు ఇస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లండన్ బేస్డ్ ఐఓడి అంటే కాస్త అన్నీ చూసి ఇస్తారు కాబట్టి. సో అదొకటి అంశం. అయితే ఈ ఒప్పందాల అంశం సార్, ఆవిడ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారికి తగ్గేం కాకుండా ఆవిడకి కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నట్టుగా భావించాలేమో అంతర్జాతీయంగా. గురుమూర్తి గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్. ఓకే ఓకే, క్యారియన్ వస్తుంది. సురేష్ గారు, ఇప్పుడు భువనేశ్వర్ గారు మొదటి నుంచి కూడా ఆ ఇంట్లో గృహిణిగా, అదేవిధంగా హెరిటేజ్ సంస్థని ఆవిడ, ఎందుకంటే ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆవిడ చాలా చక్కగా ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా ఈ రోజు అవార్డు రావడం అనేది మరి మహిళా లోకానికి కూడా ఒక ఆదర్శం అన్నమాట. ఆవిడ ఒక గృహిణిగా ఆవిడ చేసిన వ్యాపారంలో మరి ఆవిడికి ఐఓడి అనే సంస్థ 2 అవార్డులు ఇవ్వటం అనేది గర్వకారణం. వారికి మనస్ఫూర్తిగా మరి మహిళా లోకం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు అన్నట్టు పర్సనల్ టూర్కి వెళ్ళారు, వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళారు అక్కడికి లండన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయనకుండా ఇందాక గఫూర్ గారు చెప్పారు, ఆయనకుండా పరిచయాలు కావచ్చు, వాటి తాలూకా వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ కూడా వెళ్ళాం కాబట్టి మనం 2 పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి హిందూజాలు లాంటి సంస్థని మళ్ళీ ఒక 20,000 కోట్ల పెట్టుబడి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత అన్ని గఫూర్ గారు చెప్పారు, అన్ని కాగితాలకే పరిమితం కాకుండా చేయాలని. ఎందుకంటే మేమైతే వచ్చిన కంపెనీలు వెనక్కి తిప్పి పంపే పరిస్థితి ఉండదు మా టైంలో. ఎందుకంటే గతంలో మనం చూసాం, మరి ఒక కియా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తే దాని అనుబంధ పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళేటట్టు చేసింది ఎవరో మేము కాదు కదా. అదేవిధంగా గల్లా జయదేవ్ గారిది అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయేటట్టు చేసింది మేము కాదు కదా. ఇంకా అనేక కంపెనీలు. ఇవాళ ఒక్కటే, ఈ ప్రభుత్వం త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తా ఉంది. ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, దాంతో పాటు ఈ రాష్ట్రంలోని ఇటువంటి బిడ్డల భవిష్యత్తు, వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మరి ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు తీసుకురావటమే కాకుండా ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని, మరి ఈ రాష్ట్ర బిడ్డల యొక్క భవిష్యత్తుని మార్చగలిగేటువంటి పరిశ్రమలు ఖచ్చితంగా మరి నిర్మాణం పూర్తి చేసుకుని మరి రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా అది జరిగి తీరిద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా మాది కృష్ణా జిల్లా. ఆనాడు అశోక్ లేలాండ్ కంపెనీ పెడితే కనీసం దానికి ఆ పెట్టిన కంపెనీని కూడా నడవనివ్వాల. మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లేలాండ్ లో ఈ రోజు పని మొదలెట్టి పని చేస్తా ఉన్నారు. అక్కడ అనేక మంది ఉద్యోగస్తులు ఆ ప్రాంతం వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇవాళ అక్కడ పని జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ మేమనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కూటమిలో మరి ఆయనకు తోడుగా నారా లోకేష్ గారు మరి అనునిత్యం కూడా ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ద్వారా మరి అభివృద్ధితో పాటు రాష్ట్ర పాటు బిడ్డల భవిష్యత్తుని చూసాం. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆ రోజున చాలా మంది కంప్యూటర్లు కూడి పెడతాయా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజున ఆయన ఒకటే చెప్పాడు, వ్యవసాయం మీద మొత్తం కుటుంబం ఆధారపడితే వ్యవసాయం లాభసాటిగా లేదు. అలాంటప్పుడు బిడ్డలను చదివించుకుంటే బిడ్డలు ఈ యొక్క ఐటీ రంగంలో కానీ వీటిలో చదువుకునే ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, ఇక్కడ కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది, కుటుంబానికి చేదోడు వాదిగోడుగా ఉంటారని చెప్పి ఆ రోజున ఆయన చెప్పాడు. దానికి ఏం చెప్పారు, వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారు దండగన్నారని ఆ రోజు మాట్లాడారు. అని యాక్చువల్ గా ఆ రోజు చెప్పింది ఆయన, వ్యవసాయంతో పాటు ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలు కొంతమంది చదివించుకుని ఐటీ రంగం వెళ్తే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పారు. నిజంగా అంతే. మరి ఆ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది బిడ్డలు ఎలబట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఆ కుటుంబాలన్నీ బాగుంటాయి. మేము కళ్ళారా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒకటే మా వ్యూహం, ఈ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు అన్ని ప్రాంతాల్లో కూడా
ఏదో ఒక్క చోటే కేంద్రీకరించడం కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వీటిని తీసుకొచ్చి అందరికీ అక్కడ సమాన అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాం. దాంతో పాటు రాజధానిలో ఇవాళ పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన పోలవరం నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకంలో 1000 కిలోమీటర్లు కూడా రోడ్డు వేయాల. 14-19 మధ్య 25,000 కిలోమీటర్లు ఎత్తి ఈ ఒక్క సంవత్సరంలోనే 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు కూడా గత 5 సంవత్సరాలు దాదాపుగా 8,000 కోట్లు పైచిలుకు నిధుల్ని దారి మడిచ్చారు. కానీ ఈ రోజున నిధులన్నిటి కూడా స్థానిక సంస్థలకు ఇచ్చి స్థానిక సంస్థలు బలోపేతం చేయాలని చెప్పి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరొక పక్కన ట్రైబల్ ఏరియాలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అక్కడ కూడా రోడ్ల నిర్మాణాన్ని వారు స్వయంగా చేపట్టి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అందరి ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే ఏదైతే మేము సూపర్ 6 అని చెప్పామో పెన్షన్ ని పెంచినటువంటి పెన్షన్ గత ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అనేది ప్రజల్ని చెప్పనివ్వండి, లేకపోతే మాలాంటి వాళ్ళతో చెప్పనివ్వండి, బాగుంటది. ఇక మీరు పదే పదే చెప్పడం వలన అది అంత ప్రజలు కూడా అనమాట అవసరమా అని చెప్పి అది మీ ఇష్టం. రెండో పాయింట్ ఏంటంటే వీటన్నిటితో పాటు ఈ తొక్కిసలాటలు సాధ్యమైనంత వరకు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అంతే తప్ప అది మా పరిధిలో లేదు, దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ఇవన్నీ కాదు. ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అవి కొన్నేమో మనం ఏం చేయలేము. ఇప్పుడు 2 యాక్సిడెంట్లు జరిగినాయి ఈరోజు, వాటి తెలంగాణలో ఒకటి, ఇప్పుడు కాసేపటి క్రితం రాజస్థాన్ జైపూర్లో ఒకటి. అటువంటి ఎవరేమో ఆపలేరు, వాటిని మేము చేయగలిగింది ఏం లేదు. దానికి కూడా కొన్ని చర్యలు ఉంటాయి. రోడ్లు బాగు చూసుకుంటామని చెప్పేసి, అలాగే ఎక్కడికక్కడ చెకింగ్స్ పెట్టడం అనేది అదొక. రెండోది, మన చేతిలో ఉన్న వాటిని సమర్థవంతంగా కనుక వాటిని నిర్వహిస్తే కనుక కొంతమేర ఈ రకమైన రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వాటి మీద కూడా దృష్టి పెడుతుంటారు, గమనించాలి. సార్ కనకారావు గారు, ఇక్కడ భువనేశ్వర్ గారిని అప్రిషియేట్ చేయడంలో హెరిటేజ్ సంస్థ కన్నా కూడా నాకు అనిపించింది పర్సనల్గా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అనేది ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలకు గానిస్తున్నారు. సో పార్టీలకు అతీతంగా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు. రెండో పాయింట్ వచ్చేసి ఆయన వ్యక్తిగత పర్యటన అయినా కూడా కొంత ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చేయటాన్ని ఎలా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా, లేదంటే మేము అంతకన్నా ఎక్కువ చేసామంటారా? సార్, ముందుగా మీ ఛానల్ తరఫు నుంచి భువనేశ్వర్ గారికి ఒక తెలుగు మహిళగా అవార్డు రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం, గర్విస్తా ఉన్నాం. ఎందుకంటే మనం అందరం గర్వపడాల్సిన విషయం. పోతే చంద్రబాబు నాయుడు గారిక అంటే ఆయనకి పబ్లిసిటీ పిచ్చి ఎంత పీకెళ్ళిపోయిందంటే, నిన్న అక్కడ పోయి దోశలేస్తున్నాడు ఒక ఇంట్లోకి పోయి, తర్వాత చెప్పులు షాప్ సడన్ గా మరీ మైక్ పడితే ఎంత పెరిగిపోయిందంటే, నేను అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే ప్రపంచ ఆర్థిక సరళీకరణ విధాలు వచ్చినాక మొట్టమొదటిసారిగా దాన్ని అమలు చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రోత్సహించింది అతనే. దాదాపు ప్రభుత్వ సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ శక్తులు మొత్తానికి అప్పచెప్పేసేసి మొత్తం ప్రైవేటైజేషన్ చేయటంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఈ రోజు పేదవాడు పొట్టగొట్టంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. నేను అడుగుతాను, ఎందుకు చెబుతారు వీళ్ళు 14 నుంచి 19 వరకు ఎన్ని కప్పులు చెప్పండి. దావోస్ పోయారు, ఆడపోయారు, బ్రహ్మ చేశారు, 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నారు, అదన్నారు. చెప్పండి. ఎస్, మేము గర్వం చెబుతామండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 2 సంవత్సరాలు కరోనా టైం పోతే 3 సంవత్సరాల్లో 4 కోట్లు నిర్మాణం జరుగుతామండి. 17 మెడికల్ కాలేజీలు వచ్చాయండి. అదేవిధంగా కిడ్నీలకు సంబంధించినటువంటి సెక్టర్ సంబంధించి డయాలసిస్ కేంద్రాలు కట్టేసామండి. అదేవిధంగా విద్యా విషయంలో కావచ్చు, ఏదైతే వైద్య విషయంలో కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక ల్యాండ్ మార్క్ అడ్రస్ ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు చెప్పండి ఒకటి ఏం చెప్పండి ఉన్నటువంటి సంస్థల మొత్తానికి రూపాయికి భూములు దారత చేస్తున్నాడు. ఈ రోజు మొత్తం ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్లు ఈ భాగంగా ఆయన పిలిస్తే వచ్చేసాడా? ఆయన ఉద్దేశపూర్వకంగానే పోయి ఏదో చేస్తున్నట్టుగా ఒక భ్రమ కల్పించి మొత్తం నేనే చేస్తాను, ఈ రాష్ట్రం కోసం నేనే ఉండాలని చెప్పేటువంటి ఒక పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏమి రాదు కూడా. వచ్చినా కూడా
వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేసి దాని ద్వారా లబ్ధి కాదు సార్, స్ట్రాటజీ కాదు సార్, కాదు సార్, చెప్పండి yes. కాదు మా కాదు కాదు ప్రభుత్వం కాదు 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 అవి 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 మొత్తం కాదు సార్, అలాగా సార్ కాదు. మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్న కాదు, మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా కాదు, వచ్చిన తర్వాత గ్రౌండ్ అయినప్పుడు మాట్లాడదామండి అంటే బాగుంటది, కానీ అవి రావంటే రాకూడదని కోరుకుంటున్నారండి. కాదు, రాకూడదని కోరుకుంటున్నారండి సార్. 2014 నుంచి 19 వరకు మొత్తం ఈ రోజు గట్టిగా చెప్పండి. ఈ రోజు చెప్పుకుంటారు సిగ్గు లేకుండా హైదరాబాద్ హైటెక్ అని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఈ రోజు ఆయన వచ్చిన 10 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండం. ఒక నిమిషం ఆగండి సార్. జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి గారు. ఒక నిమిషం ఏనండి సార్, కాదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే ఇక్కడ కుదరదు. జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాకి. దాని వల్ల ఏమీ జరగలేదు అక్కడ. ఒక్క నిమిషం ఏనండి, మీ శత్రువులు కూడా ఒప్పుకుంటారు, ఆయన శత్రువులు కూడా. మీరేంటి ఇలా మాట? జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాకి. దాని ఆఫీస్ అమీర్పేటలో ఉండేది, నాకు తెలుసు. అక్కడేమి డెవలప్మెంట్ జరగలేదు, అక్కడేమి ఐటీ ఇది అవ్వలేదు. ఓన్లీ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అది కూడా ఒక్కొక్క రూమ్లోను ఒక్కొక్క గదిలోను. అంతకన్నా హైటెక్ సిటీ సైబరాబాద్ ఆబ్వియస్ గా క్రెడిట్ ఆయనకి ఎవరైనా ఇస్తారు. మీరేమో ఈ రకంగా జనార్దన్ రెడ్డి ఎవరో చెప్పాడు కాదు, మీ నాయకుడు చెప్పిన దాన్ని ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. ఆయన సరిగ్గా స్టడీ చేయడు. మీలాంటి వాళ్ళు కూడా బ్యాక్ చెక్. ఈ రోజు చూస్తా ఉంటే మనం అక్కడ పోతే సింగపూర్ లో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నా అర్థం అంత డెవలప్ అయిపోయింది. లేడు కదా, లేకపోతే డెవలప్ అయిపోయింది కదా. ఈ రోజు అడుగుతాం, ఈయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు కదా, 4 సార్లు ముఖ్యమంత్రి కదా, ఏం ఆంధ్రప్రదేశ్ చెప్పమని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కనుక అప్పుడే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా సైబరాబాద్ అట్లా ఏమి ఉండేది కాదులేండి. మీ విధానాలు వేరు కదా. ఏమంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి 17 మెడికల్ కాలేజీలు నడపలేక ప్రైవేట్ ఇచ్చేటువంటి దుర్మార్గం పరిస్థితి, పేదవాడికి వైద్యం అందకుండా అది పద్ధతి కూడా ఈ రోజు రైతు కళలో కన్నీళ్లు కనపడుతున్నాయి. రైతు గిట్టుబాటు ధర లేదు, పేదవాడికి వైద్యం లేదు. ఒక పక్క నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్ మొత్తం కూడా బంద్ చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయమని చెప్పేసి ఒక పక్క మొత్తం ప్రైవేటేషన్ అయిపోతా ఉంది. రూపాయికి భూములు ఇస్తా ఉన్నారు. మొత్తం ప్రైవేట్ మొత్తం దారత్వం చేసి ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని, ప్రజల సంపద మొత్తాన్ని దోచి పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రజలు ఒరిగింది. లండన్ పోయి పారిశ్రామికవేత్తలతో కలిసి మీటింగ్లు పెట్టడం వల్ల ఏం ఒరిగేది లేదంటే గతంలో చూసాం, ఇప్పుడు చూసాం. ఇదంతా పబ్లిసిటీ తప్ప ఏమి జరుగుతుంది. మొత్తానికి అయితే ప్రభుత్వ ఖర్చుతో అయితే వెళ్తున్నట్లేదు, వ్యక్తిగత పర్యటన అన్నారు కాబట్టి ఏమన్నా ఉపయోగపడితే మంచిదే. ఇప్పటికి హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ 70 సార్లు తిరిగారండి. వాళ్ళ కొడుకు ముగ్గురు ఫ్లైట్ ఖర్చు అయిపోతారు. 100 కోట్లు ఖర్చు అయిపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 4 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు. ఏం చేద్దాం మరి? మేము ఆపగలిగామా? మనం ఆపగలిగామా? ఆపలేం కదా. 4,000 పెన్షన్ కోసం 40,000 ఖర్చు పెట్టుకుంటూ వచ్చాండి. 4 కిలోమీటర్లకు హెలికాప్టర్లు తిరిగినప్పుడు మనం ఏమైనా ఆపగలిగామా? ఆపలేము. కరోనా వస్తే 3 అడుగులు దూరం ఉండమంటే 300 కిలోమీటర్లు పోయాడండి. ఈయన కూడా పోతున్నాడు కదా. అదే హెలికాప్టర్ 4 కిలోమీటర్లు ఎక్కడ అలాగే పైన హెలికాప్టర్ లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ జిని ఆపేసిన ఇవి కూడా మేము ఎప్పుడు చూడలేదు సార్. మేము పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్ హెలికాప్టర్ రావట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదండి. హైదరాబాద్ కి ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడండి పవన్ కళ్యాణ్ కావచ్చు. పైగా ట్రిప్లు వచ్చినాయండి. అడుగుతా ఉన్నాను, విదేశీ పర్యటన సంబంధించి మొత్తం శాతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, వెరీ గుడ్, సూపర్, రైట్.